మాకు పవన్ కళ్యాణ్ అంటే నచ్చదు. ఎందుకు? పవన్ కళ్యాణ్ హిందుత్వం గురించి మాట్లాడతాడు కాబట్టి, సనాతన ధర్మం గురించి మాట్లాడతాడు కాబట్టి. మాకు జనసేన అంటే నచ్చదు. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ పార్టీ కాబట్టి. అందులో టీడీపీతో పొత్తులో ఉంది కాబట్టి. కూటమి అధికారంలోకి రావటానికి కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి. కాబట్టి జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ మీద మాకు విపరీతమైన కోపం. ఆ పార్టీకి సంబంధించి ఏమైనా వచ్చింది అంటే మేము పెద్ద ఎత్తున మాట్లాడతాం అన్నట్టుంది కొందరి పరిస్థితి. ఇప్పుడు జనసేన రాజ్యసభ సభ్యుడు లింగంనేని రమేష్ కుమారుడు లింగంనేని సంజేష్ ఒక రోడ్డు యాక్సిడెంట్ చేశాడు. ఆ రోడ్డు యాక్సిడెంట్ కావటానికి కారణం ఈ సంజేష్ కారు తీసుకొని హెవీ ట్రాఫిక్ ఏరియాలో హెవీ స్పీడ్తో దాదాపు 80 స్పీడ్తో వెళ్ళాడట. 40కి మించి స్పీడ్ వెళ్ళకూడదు, కానీ 80 వరకు స్పీడ్ వెళ్ళాడట. అతి స్పీడ్ మీద వచ్చి ఒక అమ్మాయిని ఢీ కొట్టాడు. హైదరాబాద్ ఇనార్బిక్ మాల్ ముందు మాదాపూర్లో ఢీ కొట్టాడు. ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి పేరు భారతీముఖి. ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయిని యాక్సిడెంట్ చేయగానే బాధ్యతగా ఈ సంజీవ్ వ్యవహరించాడు. అంటే ఆ అమ్మాయిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్ ఫామ్ మీద సైన్ పెట్టాడు. తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. నేనే యాక్సిడెంట్ చేశానని చెప్పాడు. తర్వాత పోలీసులు రకరకాల టెస్టులు చేస్తూ కోఆపరేట్ చేశాడు. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు, మత్తు పదార్థాలు తీసుకున్నాడా లేదా అన్నదానికి టెస్ట్ చేశారు. వాటన్నిటికీ లింగంనేని సంజీవ్ కోఆపరేట్ చేశాడు. పైగా బాధిత కుటుంబం కూడా వెంటనే రియాక్ట్ కాలే. మేబీ వాళ్ళతో లింగంనేని రమేష్ గారు మాట్లాడుకున్నట్టున్నారు. ఏదో పరిహారం ఇస్తానని వాళ్ళకి చెప్పారేమో తెలియదు. ఇక్కడ ఏదైనా మాట్లాడాలంటే అసలు బాధిత కుటుంబానికి లింగంనేని రమేష్ గారు పరిహారం ఇచ్చారా అన్న విషయాన్ని ఎవరైనా మాట్లాడాలి. నో డౌట్ ఎట్ ఆల్. చనిపోయిన కుటుంబానికి లింగంనేని రమేష్ గారు పరిహారం ఇచ్చారా, ఇస్తే ఎంత ఇచ్చారు, ఈ విషయాన్ని పాయింట్అవుట్ చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి, బాధిత కుటుంబం కోరుకున్న డిమాండ్ నెరవేరాలి. అయితే ఇదెవరూ మాట్లాడలే. అసలు బాధిత కుటుంబం పరిహారం విషయం ఎవడూ మాట్లాడలే. బాధిత కుటుంబానికి న్యాయం విషయం ఎవరూ మాట్లాడలే. ఈ లింగంనేని రమేష్ కుమారుణ్ణి ఎందుకు జైల్లో పెట్టలేదు, ఎందుకు ఇబ్బందులు పెట్టలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఇతన్ని ఏదో ఒకటి చేయాలి, లింగంనేని రమేష్ కుమారుని ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి అంటే ఏం చేయాలి? ఏదో ఒకటి అయితే చేయాలి అన్నట్టుగా ఉంది. అంటే దొరికాడు కదా, జనసేన పార్టీకి సంబంధించిన ఎంపీ కుమారుడు దొరికాడు కాబట్టి అతని విషయంలో అతన్ని బ్యాడ్ చేయాలి, లింగంనేని రమేష్ని బ్యాడ్ చేయాలి, జనసేన పార్టీని బ్యాడ్ చేయాలి, పవన్ కళ్యాణ్ బ్యాడ్ చేయాలి అనే ఉద్దేశంతో విపరీతమైన కథనాలు నడుపుతున్నారు. పోలీసుల మీద కూడా అపవాదులు వేస్తున్నారు. అసలు ఎంతగా అపవాదులు వేస్తున్నారంటే అసలు హైదరాబాదు తెలంగాణలో ఉందా, ఆంధ్రప్రదేశ్లో ఉందా అని కూడా ఎవడు ఆలోచించట్లే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందా, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందో కూడా ఎవడు ఆలోచించట్లే. హైదరాబాద్ తెలంగాణలో భాగం. తెలంగాణలో కూటమి గవర్నమెంట్ కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అంటే తెలంగాణలో కూటమి గవర్నమెంట్ ఏదో అధికారంలో ఉన్నట్టు, హైదరాబాద్ ఏదో ఆంధ్రాలో ఉన్నట్టు, కూటమి ప్రభుత్వం ఏదో లింగంనేని సంజీవ్ని కాపాడుతున్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు. అందుకే చెప్తున్నా. నిజానికి లింగంనేని సంజీవ్ మీద బిఎన్ఎస్ యాక్ట్ 106 కింద కేసు నమోదు చేశారు. అంటే నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయటం, ర్యాష్ డ్రైవింగ్ చేయటం, అతివేగంగా డ్రైవ్ చేయటం కింద కేసు నమోదు చేశారు. మరి అంతేగా చేసిన నేరం అదే. అప్పటికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. అతను డ్రంక్ అండ్ డ్రైవ్ కాదని తెలిసింది. అందుకని దానికి సంబంధించిన కేసు పెట్టలేదు. మత్తు పదార్థాలు కూడా తీసుకోలేదు అన్నదే తెలిసింది. దాని మీద ఏమి నమోదు చేయలే. కేవలం అతివేగం, నిర్లక్ష్యం ఉంది కాబట్టి ఆ మేరకు కేసు నమోదు చేశారు, చేయలేదని కాదు. కానీ దానికి సెషన్ బెయిల్ ఇవ్వచ్చు, ఇచ్చారు. ఇక్కడ పోలీసులు తప్పెక్కడుంది, ప్రభుత్వం తప్పెక్కడుంది? కాకపోతే అంత మాత్రాన లింగంనేని సంజీవ్ని సమర్థిస్తారంటే నేనైతే సమర్థించాను. ఇప్పటికి మన ఛానల్లో 4 వీడియోలు చేశాను. నాన్నకి అటువైపు మాట్లాడా, ఇటువైపు మాట్లాడా, లింగంనేని సంజీవ్ వ్యవహారాన్ని తప్పుపట్టా. ఆ హై స్పీడ్ ఏంటి, ఆ వ్యవహారం ఏంటి, హైదరాబాద్ అనుకుంటున్నాడా లేక ఖాళీగా ఉండే రోడ్డు అనుకుంటున్నాడా, డబ్బులున్న వాళ్ళకి కళ్ళు నెత్తికెక్కాయా? ఇంకొక 2-3 ఉదాహరణలు కూడా చెప్పా. ఇప్పుడు మంత్రిగా ఉన్న ఒక ఆయన కుమారుడు హైదరాబాద్లో అతివేగంగా అర్ధరాత్రి పూట కారు నడుపుతూ మెట్రో పిల్లని ఢీకొట్టి చనిపోయాడు. అది హై ఎండ్ కారు. మామూలుగా ఆ కార్లో ఉన్న వాళ్ళు సేఫ్టీ మెజర్స్ ఎక్కువ ఉంటాయి, అయినా సరే చాలా అతివేగంగా వచ్చి మెట్రో పిల్లని ఢీకొట్టాడు, చనిపోయాడు. అంటే ఇలాంటి వల్ల వాళ్ళని చనిపోతారు, వాళ్ళ వల్ల అవతల వాళ్ళని చనిపోతారు. సో వీళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళ పట్ల కఠినంగా ఉండాలి, వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి అని చెప్పా నేను. దాంట్లో ఏమి రాజీ పడేదే ఉండదు. కానీ ఇప్పుడు చాలామంది బాధ ఏంటంటే లింగంనేని సంజీవ్ జైల్లో పెట్టలేదు ఏంటి అని. ఎందుకు ఈ బాధ అంటే మొన్న సిద్ధిరప్పరాజు కుమారుణ్ణి
వైసీపీకి సంబంధించిన నాయకుడు కుమారుడిని జైల్లో పెట్టారు, సిదిరప్పరాజుని జైల్లో పెట్టారు కాబట్టి సంజూష్ని కూడా జైల్లో పెట్టారని. సంజూష్ ఏమి సిదిరప్పరాజులాగా కేసును తారుమారు చేసే ప్రయత్నం చేయలేదే, ఆధారాలు చెరిపేసే ప్రయత్నం చేయలేదే, ఈ యాక్సిడెంట్ నేను చేసింది కాదు అని చెప్పుకోవడానికి ట్రై చేయలేదే. అది వేరు ఇది వేరు. అక్కడ అలా జరిగింది కాబట్టి ఇక్కడ కూడా అలా జరగాలి అంటే అది ఎట్ట కుదిరిద్ది? చట్టం ప్రకారం పోవాల్సింది తప్ప యాక్సిడెంట్ ఎవడు కావాలని చేయడు. కానీ దాని వెనకాల నిర్లక్ష్యం కారణమైతే దాని మీద కేసు నమోదైంది. చేసిన తప్పుకు తగ్గట్టు కేసు నమోదైంది. పైగా బయట నుంచి వచ్చిన విమర్శల వల్ల ఇలా పోలీసులు కూడా సమీక్ష చేసుకున్నారు. కేసు ఏమన్నా తక్కువగా పెట్టామా, ఈ కేసును ఏమన్నా పెంచాల్సిన అవసరం ఉందా అని ఇలా ఏమన్నా మేబీ సెక్షన్స్ మార్చవచ్చు కాక చూద్దాం, ఏం సెక్షన్స్ మారుస్తారన్నది కూడా చూద్దాం. కానీ సందు దొరికింది కదా, అవకాశం దొరికింది కదా అని జనసేన మీద ఒక కోపాన్ని, లింగంనేని సంజూష్ మీద ఒక కోపాన్ని చూపించే ప్రయత్నం ఇది నిజంగా ఏమనాలిగా మీరే కామెంట్ చేయండి.